హలో అండి. వెల్కమ్ టు సాహిత్య రాజుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఇటువంటి క్యారీ బ్యాగ్స్ తోటి అందమైనటువంటి ఫ్లవర్స్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. అలాగే ఈ ఫ్లవర్స్ తోటి హెయిర్ బ్యాండ్స్‌ని, అలాగే ఫ్లవర్ వాజ్‌ని, అదేవిధంగా గోడకి అందంగా పెట్టుకోవడానికి ఎలాగ డిజైన్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపించబోతున్నానండి. ఈ ఫ్లవర్స్ అయితే చాలా కలర్‌ఫుల్‌గా చాలా అందంగా ఉన్నాయండి. మరి వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్‌లోనికి వెళ్ళి చూసేద్దాం రండి. ఈ ఫ్లవర్స్‌ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 3 కలర్స్ ఉన్నటువంటి క్యారీ బ్యాగ్స్‌ని తీసుకున్నానండి. రెడ్ కలరు, వైట్ కలరు, అలాగే బ్లూ కలర్స్‌ని తీసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క క్యారీ బ్యాగ్‌ని తీసుకొని చూడండి, జాయింట్స్ ఉంటాయి కదా అడుగు భాగంలో, అలాగే మనం హ్యాండిల్ దగ్గర పట్టుకుంటాం చూడండి క్యారీ చేయడానికి. అలాగే క్యారీ చేసే దగ్గర జాయింట్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు ఈ 2 జాయింట్స్‌ని షార్ప్‌గా ఉన్నటువంటి సిజర్ తోటి నీట్‌గా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చక్కగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత చూడండి, బ్యాగ్‌ని మనం క్యారీ బ్యాగ్‌ని ఇలా ఓపెన్ చేసామంటే చక్కగా ఓపెన్ అయిపోతుందండి. ఇప్పుడు ఈ విధంగా అడుగు భాగాన్ని కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు పైవైపు కూడా హ్యాండిల్ దగ్గర జాయింట్స్ ఉన్నాయి చూడండి, వీటిని కూడా కట్ చేసేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యారీ బ్యాగ్‌ని సమంగా ఇలాగా పరుచుకోండి. ఓపెన్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ సమానంగా పరుచుకున్న తర్వాత ఒక సైడ్ కట్ చేయండి. కట్ చేసి క్యారీ బ్యాగ్‌ని ఇలాగా ఓపెన్ చేయండి. ఇప్పుడు క్యారీ బ్యాగ్‌ని ఇలాగ సమానంగా పరుచుకున్న తర్వాత మనం ఎడ్జెస్‌ని కట్ చేసాం చూడండి, ఆ వేస్టేజ్‌ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నాగా వాటిని రోల్‌గా ఇలాగ రౌండ్‌గా చేయండి. రౌండ్‌గా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసినటువంటి క్యారీ బ్యాగ్ ఒక చివరన పెట్టేసి చూడండి, బాల్‌ని ఇలాగా కవర్ చేసి ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేశారు కదా, మళ్ళీ ఇలాగ రౌండ్‌గా తిప్పేసుకొని మళ్ళీ క్యారీ బ్యాగ్‌కి ఇంకో దగ్గర పెట్టి ఇదే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం అంతా కూడా ఇలాగా కట్ చేసుకోండి. క్యారీ బ్యాగ్ అంతా కూడా నీట్‌గా ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి. మొత్తం అంతా కూడా కవర్‌ని ఇలాగ కట్ చేసుకున్న తర్వాత ఫైనల్‌లో చూసినట్లయితే మనకి చక్కగా ఇలాగ ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి. మొత్తం క్యారీ బ్యాగ్ అంతటిని కూడా ఇలా చక్కగా లేయర్స్‌గా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకున్న తర్వాత చివర్లో చూడండి, మనకి ఇవి పూరేకులాగా రావడం కోసం సిజర్ తోటి ఇంకొంచెం ఫినిషింగ్ లాగా మొత్తం ఇలా పట్టేసుకొని చివర్లో అంతా కూడా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి ఎడ్జెస్‌ని సిజర్ తోటి ఇలా కట్ చేయండి. ఇలా ఫ్లవర్‌ని అంతా కూడా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ రేకులని విడిపోకుండా ఉండడం కోసం ఇలాగా సేమ్ రెడ్ కలర్ ఉన్నటువంటి దారాన్ని తీసుకొని మనకి అడుగున చూడండి వేస్టేజ్‌ని పెట్టి రౌండ్ బాల్ లాగా చేసాం కదా, అక్కడ చేయితోటి ఇలా పట్టుకొని దారానితోటి ఇలాగా రౌండ్‌గా టైట్ చేసేయండి. టైట్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ముడి వేసేయండి. గట్టిగా మనం పూలు కట్టినట్టు ముడికాని వేసామంటే ఇది టైట్‌గా ఉండిపోతుందండి ఊడిపోకుండా. అంతేనండి, చూసారు కదా చక్కని ఫ్లవర్ అయితే మనకి తయారైంది. ఇప్పుడు దీన్ని మనము ఎక్స్ట్రా దారాన్ని సిజర్ తోటి నీట్‌గా కట్ చేసుకుందాము. ఇప్పుడు ఇలాగా కట్ చేసుకున్నాక చూసారు చూడండి, చక్కగా ఎంత మంచి ఫ్లవర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఒక హెయిర్ బ్యాండ్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ముడేసేయండి. ముడి వేసారంటే మనకి ఈ ఫ్లవర్‌ని చక్కగా మనము హెయిర్ బ్యాండ్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చండి. లూజ్ హెయిర్‌కి మనం పైన హెయిర్ బ్యాండ్ లాగా పెట్టుకున్నామంటే చక్కగా ఉంటుంది. రబ్బర్‌ని మాత్రం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ముడివేయండి, అసలు ఊడిపోదు, చక్కగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా క్యారీ బ్యాగ్ తోటి చక్కని ఫ్లవర్‌ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము. ఇదే విధంగా మిగతా క్యారీ బ్యాగ్స్ తోటి కూడా ఇలాగే ఫ్లవర్స్‌ని ప్రిపేర్ చేసి తీసుకోవాలి. ఇలాగా అన్ని క్యారీ బ్యాగ్స్ తోటి కూడా చక్కగా ఫ్లవర్స్‌ని ప్రిపేర్ చేసి తీసుకున్నాం చూడండి. ఫ్లవర్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ తోటి మనము హెయిర్ బ్యాండ్‌గా ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం చూడండి. ఇలాగా లూజ్ హెయిర్‌ని నీట్‌గా కోంబ్ చేసుకున్న తర్వాత మనము హెయిర్ బ్యాండ్‌కి ఇలా రబ్బర్ ఇచ్చాం చూడండి, ఆ రబ్బర్‌ని హెయిర్‌లోకి ఇలాగా టైట్ చేసామంటే చక్కగా మనకి ఇది హెయిర్ బ్యాండ్‌లకు కూడా చక్కగా యూజ్ అవుతుందండి. చూసారు కదా చాలా అందంగా ఉంది. కాకపోతే కొంచెం సైజ్ అనేది చిన్నగా ఉంటే సరిపోతుందండి. కొంచెం హెవీగా ఉన్నట్టు అనిపించింది నాకైతే. ఇంకొంచెం ఎడ్జ్‌లు కట్ చేసామంటే చక్కగా హెయిర్ బ్యాండ్‌గా యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ఒక గాజు గ్లాసుని తీసుకోండి. ఆ గాజు గ్లాస్‌లోనికి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఫ్లవర్స్‌ని చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా గాజు గ్లాస్‌లో ఇలాగ అరేంజ్ చేసామంటే మనకి చక్కని అందమైనటువంటి ఫ్లవర్ వాజ్ అయితే రెడీ అవుతుందండి. ఈ ఫ్లవర్ వాజ్‌ని మనం డైనింగ్ టేబుల్స్ మీద, అలాగే స్టడీ టేబుల్స్ మీద, టీవీ టేబుల్ మీద పెట్టుకున్నామంటే చాలా అందంగా ఉంటుంది. చూడండి ఎంత ఈజీగా మనం ఫ్లవర్ వాజ్‌ని తయారు చేసుకున్నాం కదా. అలాగే చూడండి, ప్లెయిన్ వాల్స్ ఉంటాయి కదా, ఈ గోడలకు కూడా మనం డబల్ టేప్ గమ్ ఉంటుంది చూడండి, ఆ డబల్ టేప్ గమ్‌ని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఇలాగా అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ రెడీ చేసుకున్నటువంటి ఫ్లవర్‌ని కూడా ఇలాగా ఈ డబల్ టేప్ గమ్‌కి అంటించామంటే చక్కగా గోడ కూడా చాలా అందంగా ఉంటుందండి. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉంది కదా.
ఓకే అండి. చూసారు కదా! వేస్ట్‌గా పడేసేటువంటి క్యారీ బ్యాగ్స్ తోటి మనము అందమైనటువంటి డెకరేటివ్ పూలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో, అలాగే ఈ పూలతోటి చక్కనైనటువంటి హెయిర్ బ్యాండ్‌లని, అలాగే అందమైనటువంటి ఫ్లవర్ వాజ్‌ని, అలాగే గోడని కూడా ఎంత అందంగా చేశాం కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.